కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరువచ్చిన మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. పితరులు శ్రద్ధాశక్తులతో జ్ఞానముతో వివేకముతో ఏర్పాటు చేసినటువంటి ఆదివారపు పాఠాలను ఎప్పటికప్పుడు మనము మననం చేసుకుంటూ ఉన్నాము, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ పూట ధ్యానము నిమిత్తము ఏర్పరచబడినటువంటి 2 పాఠ్యభాగాలను చదువుకున్నాము. పత్రిక పాఠ్యభాగముగా పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరం నుండి 11వ అధ్యాయము 19 నుండి 12వ అధ్యాయం గుండా 9వ వచనం వరకు చదువుకున్నాం. అదేవిధంగా లూకా సువార్త నుండి 3వ అధ్యాయము 4 నుండి 15 వచనాలు చదువుకున్నాం. సమన్వయం చేసేలాగున అమర్యున్నవ ఈ పాఠాలు అంటే ఆ విధంగా మనకు తోచదు. 2 వేరే వేరే ప్రత్యేకమైనటువంటి ధృవాలుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. సువార్త పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను తాను ఏ విధంగా పరిచర్య చేశాడో తనను వివరిస్తూ తనను లూకా సువార్తికుడు పరిచయం చేస్తూ చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. అతని గురించి ప్రజలు ఏమనుకున్నారో, క్రీస్తు ప్రభు వారు ఇంకా పరిచయం అవ్వలేదు. మొదటగా తెలిసిన వ్యక్తి, రాజ్య సువార్తను గురించి ప్రకటించేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, ఏర్పరచబడినటువంటి స్నానికుడైన లేక బాప్తిస్మమిచ్చు యోహాను. క్రీస్తు ప్రభు వారు ఇంకా ఎంట్రీ ఇవ్వలే. యోహాను చూసి ప్రవక్తల గ్రంథాలలో తెలియజేయబడినటువంటి ఆ క్రీస్తు ఇతడే ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు. ఆ మాట 15వ వచనంలో మనం చదువుకున్నటువంటి మనకి ఇచ్చినటువంటి పాఠ్యభాగంలో చివరి మాట అన్నమాట. ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తు అయి ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయములలో ఆలోచించుచుండగా అని ఉన్నది. ఈ రకంగా యోహాను అంత ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆత్మీయమైనటువంటి గౌరవాన్ని చూరగొన్నాడు. ఆనాటి ప్రజలు ఆ రకంగా వేలెత్తి చూపేవాడు ఎవడు లేడు. బాప్తిస్మిచ్చు యోహాన్ని ఎక్కడ కూడా వేలెత్తి చూపే విధంగా సందర్భాలు అటువంటివి మనకు బైబిల్లో పొందుపరచలేదు. మనకు ముఖ్యంగా క్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రస్తావన, ఆ వివరాలు ఉండాలి కాబట్టి ఆ రకంగానే అందించారు. యోహాను విషయంలో ఏమేమి ముఖ్యంగా చెప్పాలో వాటిని అందించారు. ఆ కొద్ది దాంట్లో యోహాన్ని ప్రజలు ఏమైనా తిరస్కరించారా, అవమానించారా అన్నట్లుగా చూస్తే అటువంటివి ఏవి కూడా మరి సందర్భాలు పొందుపరచలేదు. బైబిల్ గ్రంథాన్ని దైవ ప్రేరణతో రాసినటువంటి వారు. అంతటి విశేషమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు బాప్తిస్మమిచ్చు యోహాన్. అతని లైఫ్ స్టైల్, జీవన విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరిలాగా తినడు, అందరిలాగా ధరించడు, అందరిలాగా కాపురం ఉండడు. ఒక విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అతనికి ఉన్నది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాడు, వండింది తినడు, వండకుండా ఉన్నదే తింటాడు. నిజమే, ప్రకృతి రీత్యా అది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయము. మనం వండుకొని తింటాం. మనకు ఆసుపత్రులు కావాలి, పశువులు పక్షులకు ఆసుపత్రులు అవసరం లేదు. సహజంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉండేటువంటి వాటిని వండుకోకుండా తింటాయి. అవి వండవు, వడకవు అనే మాట కూడా మనం చూస్తాం బైబిల్లో. అలాగా ఈ ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈయన
తన పరిచర్యలో భాగంగా ముఖ్యంగా రోషం కలిగినటువంటి వాడుగా, పౌరుషం కలిగినటువంటి వాడుగా, దేనికి కూడా భయపడకుండా తప్పును ఖండించేటువంటి వాడుగా నిలబడ్డాడు. అదే అతనికి ప్రాణాంతకమైనటువంటిదిగా తయారైనది, ప్రాణ సంకటముగా తయారైనది. దానివల్లనే అతడు మరి మరణానికి గురయ్యాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. ఆ యోహాను మరి చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు ఏమిటంటే, చుట్టూ చేరినటువంటి వారిని మరి దుయ్యపడుతూ ఉన్నాడు, చుట్టూ చేరినటువంటి వారిని దులిపేస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి లేదు మీకు. మీరు పాము సంతానము, అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానమని విర్రవీగుతూ ఉన్నారు. మీకు అర్హత లేదు. ఒకవేళ సంతానం అంటే సన్స్ ఆఫ్ ద రెప్టైల్, సర్ప సంతానం అని చెప్పేసి చాలా ఖరాఖండిగా మరి వాళ్ళను దుయ్యపడుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా తప్పిదము తెలుసుకొని మారు మనసు పొందేటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారే వచ్చి చేరతారు. అదెవడో ఉన్నాడు అక్కడ అడవిలో ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆడ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనేవాళ్ళు రారు. మంచి యథార్థమైనటువంటి ఆలోచనతో మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు, పశ్చాత్తాప హృదయం ఉన్నవాళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళేవారు. యొర్దాను నది తీరాన యూదయ అరణ్య ప్రాంతంలో పాపం నుండి మీరు పశ్చాత్తాపపడి విడుదల పొందాలి. ఎందుకు అనంటే దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే మీరు ఆ రాజ్యంలోనికి ప్రవేశింపరు. మీరు ఎర్ర సముద్రం దాటకపోతే ఐగుప్తీయులు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. ఎర్ర సముద్రం దాటడమే బాప్తిస్మము అని పౌలు ఇంకొక సందర్భంలో చెప్పేశాడు. రక్షణ అనేటువంటి దాన్ని ఆత్మీయంగా ఈ విధంగా అర్థం చేసుకోవాలి, బాప్తిస్మం అనేటువంటి దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలని పౌలు భక్తుడు సందర్భానుసారంగా చక్కటి వివరాలు ఇస్తూ ఉండేవాడు. ఇక్కడ మరి ఆ రకంగా చెప్తున్నటువంటి మాటల్లో ఒక్క పదమే మనకు అనుకూలము అన్నట్లుగా పత్రిక పాఠ్యభాగాన్ని జోడించడానికి అమరింది అని నాకు తోస్తూ ఉన్నది. పత్రిక పాఠ్యభాగం మీదే మన ధ్యానం. దానికి ఊతగా ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగంలో లూకా సువార్త 3వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి మాట 7వ వచనం, అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహంలో చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత అనేటువంటి మాటను మనం ఇక్కడ తీసుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి జంప్ చేద్దాం. 11వ అధ్యాయము 19 నుండి 12వ అధ్యాయము 9 వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి మాటలను మనం చదువుకున్నాం. విస్తారమైనటువంటి మాటలు ఉండేటువంటి పాఠ్యభాగాన్ని మన పితరులు ఈ పూట మనకు అందించారు. ఏమిటి మనకు తారసపడేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అని మరి చూసినట్లయితే కొన్ని విషయాలు మనము చెప్పుకోవచ్చు. ప్రయాసపడి తిని అనేటువంటి మాట పౌలు భక్తుడు వాడతాడు. నేను తెలివి తక్కువవాడిగా ఉన్నానేమో, తెలివి తక్కువవాడిగా ప్రవర్తించానేమో, నాకు తెలివితేటలు ఉన్నాయని నేను ఒకవేళ మనసులో తృప్తిగా నిట్టూర్చానేమో, తనను తాను పరిశీలన చేసుకుంటూ మనసులో ఉన్నటువంటి మాటలను అక్షర రూపంలో పెట్టేశాడు. అక్షర రూపంలో
పెట్టనవసరం లేదు అన్నట్లుగా మన ఆలోచనలు కూడా ఉంటాయి. చాలాసార్లు ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కోసారి మన ఆలోచన వచ్చిన ఆలోచనలన్నీ మనం అక్షరూపంలో పెట్టేయగలమా? కానీ ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత, తన మనసులో ఉన్నటువంటి మాటలను అక్షర రూపంలో పెట్టాడు. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు అని చెప్పి మళ్ళీ 21వ వచనంలో చివరి భాగంలో అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. పైన ఏమంటున్నాడు? మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. అవివేకులను మీరు సహిస్తున్నారు, మీరు వివేకంతో ఉన్నారని చెబుతూ నేను అవివేకునై ఉన్నాను సుమా. ఎంత గొప్ప తగ్గింపు! ఇది ఉండదు చాలామందికి. పౌలును చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ మాటలు చెబుతూ తన అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు. వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, మీకు వివేకం ఉంది, నాకు పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాను, వెర్రివాలే మాట్లాడుచున్నాను, ప్రయాసపడి తిని. ఇక నా అనుభవం చెప్తాను, ఒకసారి మీరు మనస్కరించండి, మనసులో పెట్టుకోండి. నా అనుభవం ఏమిటి? ప్రయాసపడ్డాను, చెరసాలలో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తంతో కొట్టబడ్డాను. ఒక రాత్రింపగలు సముద్రపు నీళ్ల మీద గడపవలసి వచ్చింది, ప్రాణము అరచేతిలో పెట్టుకొని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదులపైన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణంలో ఆపదలోనూ, అరణ్యంలో ఆపదలలోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఒంటిని. అష్టకష్టాలు. అష్టకష్టాలని మనం వేరే లిస్టు చెప్తాం, ఈ లిస్టు ఉండదు అందులో. అష్టకష్టాల్లో ఏంటంటే 2-3 వెరైటీస్ ఉంటాయి. ఆ లిస్టు 2-3 లిస్టులు ఉంటాయి. భార్యా వియోగము, దారిద్ర్యము, డబ్బులు లేని టైంలో చుట్టాలు ఇంటికి రావడము, ఇలాంటి లిస్ట్ ఒకటి ఉంటుంది. 8 రకాల కష్టాలు. ఇవన్నీ కూడా నాకు ఉన్నాయన్నట్లుగా వెలసినటువంటి లోకోక్తి సామెత అది, అష్ట కష్టాలు. ఆ కష్టాలు వేరు. ఈయనకి భార్య లేదు, ఇంకొకటిలాగా కాదు. ఇక్కడ ఏమిటి అని అంటే, దేవుడి పేరు చెప్పి, సువార్త పేరు చెప్పి, క్రీస్తు పేరు చెప్పి నానా యాతనలు పడ్డాను. పిచ్చోడిని, వెరివాడిని, తెలివి తక్కువగా ఇవన్నీ కూడా అనుభవించాను. అవునా? మీరు తెలియగలవాళ్ళు, మీరు వివేకులు. నేను వెరివాని వల్లే మాట్లాడుతున్నాను, ప్రయాసపడ్డాను, చెరసాల్లో ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను. జాగరణలతోనూ, అంటే నిద్ర లేకుండా కూడా ఉండవలసిన పరిస్థితి. అంటే ఏ పరిస్థితిలో నిద్ర లేకపోతుందో చెప్పండి? భయం వేసినప్పుడు, శత్రువు ఒక్కసారి అలాగా కొనుకు వేస్తే మీద వచ్చి చంపేస్తాడని భయం ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణం అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ మెలకువగా ఉండటము జాగరణలు. ఎలాంటి జాగరణలు ఉన్నాయి? ఆకలి దప్పులు ఉన్నాయి. ఆకలి వేసినప్పుడు తిండి దొరికేది కాదు, బలవంతంగా పస్తులు. దేవుడు నాకు అది చేయాలి, ఇది చేయాలని మనం పస్తులు నిర్ణయించుకొని ఈ పూటలో, ఇన్ని పూటలో, ఇన్ని రోజులు ఇలా ఏదో చేస్తూ ఉంటాం మనం. పౌలు పస్తులు ఉన్నాడు అంటే ఉపవాసం
బలవంతపు ఉపవాసంలాగా ఆకలి దప్పులు, సమయానికి తిండి తిప్పులు లేవు. అంత మాత్రమేనా ఉపవాసం ఉండేవాడు? అంత మాత్రమే కాకుండా బట్టలు లేకుండా కూడా ఉండేవాడు. వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అష్ట కష్టాల లిస్టులో ఇలాంటి మాటలు ఎక్కడ తగలవు మనకి. బైబిల్ పరంగా మనం ఒక లిస్టు తయారు చేయాలి. బైబిల్ పరమైనటువంటి అష్ట కష్టాలు అని ఈ పౌలు అనుభవాల నుండి చెప్పినటువంటి వాటిని తీసుకొని చెప్పుకోవచ్చు. దేవుని ఉగ్రతకు గురయ్యాడా? ఎందుకీ కష్టాలు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఈయనకి ఎందుకీ కష్టాలు? ఉగ్రత దేవుని ఉగ్రత కాదు కదా. దేవుడి పేరు చెప్పి కష్టాలను ఆహ్వానించడము, ఆస్వాదించడము, శ్రమలను ఆహ్వానించడము, ఆస్వాదించడము, అది క్రైస్తవుడు చేయవలసినటువంటి పని, బాధ్యత. నేను చేస్తున్నాను, నేను చేశాను అన్నట్లుగా పౌలు అనేక సందర్భాలలో వివరించుకొస్తాడు తన ఉత్తరాలలో. కాబట్టి ఉగ్రతను ఎదుర్కొంటున్నామా, ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, లేక శ్రమలను ఆహ్వానిస్తున్నామా, ఆస్వాదిస్తున్నామా? ఎటు ఉన్నావు మనసులో? ఎటు ఉన్నావు? ఒకవేళ బాప్తిస్మిచ్చి యోహాను మనలను గద్దించేలాగిన, సర్పసంతానమ్మా, మీరు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం సంతానం కాదు, మీరు ఆదాము అవ్వలను శోధనలో పడవేసినటువంటి ఆ సర్పానికి పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి ఎటువైపు ఉన్నాం మనం ఆత్మీయంగా? దేవుని ఉగ్రతను ఎదుర్కొనేటువంటి వారముగా ఉన్నామా, శ్రమలను ఎదుర్కొనేటువంటి వారముగా ఉన్నామా అని ఈ పూట ప్రశ్నించుకోమని మరి పెద్దలు మనకు ఈ పాఠ్యభాగాలు ఏర్పాటు చేసినట్లుగా గ్రహించాలి. అష్టకష్టాలు, రకరకాల శ్రమలు, చలితోనూ దిగంబరత్వముతోనూ, వస్త్రాలు దేనికి? ఒంటిని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి. పాదరక్షలు అంటాం, చెప్పుల్ని పాదరక్షలు అంటాం, జోళ్ళు అనకూడదు. భాషకు అర్థం తెలియకుండా ఏది పెడితే అది వాడేస్తారు. ఆ చెప్పులు అమ్ముకునే వాళ్ళు కూడా జోళ్ళు అంటారు. జోళ్ళు అంటే ఏంటి? ఈ రెండు అద్దాలని కళ్ళ జోడు అంటే రెండుని. ఈడు జోడు. పెళ్ళి ఎంతమంది చేసుకుంటారు చెప్పండి? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? జోడు అంటే రెండు కదా, ఈడు జోడు. మరి జోళ్ళు అంటే ఏంటిది? రెండని అర్థం. చెప్పులు పట్టుకొని జోళ్ళు అంటారు. చెప్పులే, రెండు చెప్పులు పట్టుకొని చెప్పుల జోళ్ళు అనాలి, కళ్ళ జోళ్ళు అనాలి. చెప్పులు పట్టుకొని కాదు, కళ్ళ అద్దాలను పట్టుకొని కళ్ళ జోడు అనాలి. ఈ రకంగా భాష విషయంలో చాలా అశ్రద్ధగా చేస్తూ ఉంటాం. సరి చేసేవాళ్ళు లేరు, సరిదిద్దేవాళ్ళు, సరి చేసినా కూడా పట్టించుకోము. అలా కూడా ఉంటుంది. బాబు మీకు నమస్కారం, 150 కీర్తనలు బైబిల్లో ఉన్నాయి, మీరు చదివేటప్పుడు 90వ అధ్యాయము అని చదవకండి అని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను. కానీ 90వ అధ్యాయము 12వ వచనము అని చెప్తారు. అది కీర్తననే చెప్పండి, 90వ కీర్తన అని చెప్పండి అంటాను. కానీ పట్టించుకోరు, మనసులో పెట్టుకోరు, శ్రద్ధ లేదు. ఇంకా పరలోక రాజ్యానికి ఏం వెళ్తారు మీరు? ఈ చిన్నదే మీరు గుర్తుంచుకోకుండా ఇక మిగిలిన ప్రవర్తన విషయంలో, యథార్థత విషయంలో ఇంకెలాగుంటాం మనం? ఈ రకంగా ఉంటుంది మన వ్యవహారము. కాబట్టి ఒంటిని రక్షించుకునేటువంటివి వస్త్రాలు, రక్షించేటువంటి వస్త్రాలు. కాళ్ళను, పాదాలను రక్షించేవి పాదరక్షలు, చెప్పులు, జోళ్ళు కాదు.
దానికోసం ఇంత కథ చెప్పాను ఊరికే. సరదాగా ఉండకపోతే మీకు బుర్రలు పనిచేయవు, ఏంటో ఎక్కడికో నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒంటిని రక్షించుకోవడానికి వస్త్రాలు కూడా లేవు. చలికాలం, చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని ఈ రకంగా ఉపవాసాలతో ఉన్నాను. బలవంతపు ఉపవాసాలు. వండి ఆకలి వేసినప్పుడు తినాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి, అందరూ ఉండాలి, కానీ ఉండం. ఆరోగ్యానికి మంచిది, అది మనకు చేత కాదు. తర్వాత 12 గంటల వ్యవధి ఉండాలి, ఒక తిండికి ఇంకొక తిండికి. రోజుకు 2 సార్లు ఎక్కువ, ఒకసారి తినాలి. పశువులను, ముఖ్యంగా పెంపుడు కుక్కలను పెంచేటప్పుడు పశువుల డాక్టర్లు ఇచ్చే సూచన ఏంటంటే, మధ్య మధ్యలో మీరు బిస్కెట్లు, పాలు అవి ప్రేమతో ఇచ్చేస్తూ ఉంటారు. పశువులకి అలా ఇవ్వకూడదు. మనకు కూడా అదే శరీరం ఉంది, మట్టి శరీరం, అందరూ మట్టిలోకి వెళ్ళిపోతాం. మనం కూడా అంతే, అలాగే పాటించాలి. కానీ మన పద్ధతులు వేరు, దాన్ని పట్టుకొని వాటికి కూడా అదే చేద్దాం అనుకుంటాం. మసాలా కూరలతో కూరలు చేసుకొని ఆ ముక్కలు ప్రేమతో కుక్కలకు వేస్తాం. వేయకూడదు. పచ్చి మాంసమే వాటికి ఆరోగ్యం. మనకి కూడా ఒకవేళ పచ్చి మాంసం తినే అలవాటు ఉంటే పచ్చి మాంసమే. విదేశాల్లో తినేటువంటి మాంసం మనం తినలేము. వాళ్ళు తింటారు మాంసం, సగం ఉడికి సగం ఉడకకుండా కాదు, దాంట్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. ఇంతే ఉడికి అంత టేస్ట్గా ఉంటుంది, ఇంతే ఉడికితే వాళ్ళకి. మనకి బాగా ఉడికిపోతే అదే మనకు టేస్ట్. అలాగే మారుతాయి. వాళ్ళది అసలు వాసన కూడా చూడలేము వాళ్ళు తినేటప్పుడు. వాళ్ళు కొంచెం మాత్రమే ఉడికించుకొని తీసేస్తారు, 2 నిమిషాల్లో ఉడికించి తీసేస్తారు. ఉపవాసముతో ఈ రకంగా ఆకలి దప్పులతో ఉన్నాడు ఈయన. సరే, ఇన్ని కష్టాలు పడతా ఉన్నాడు. కష్టాలు పడి దేవుణ్ణి నిందించడం లేదు. యోబు భార్య, ఏమిటి నీకు కష్టాలు, సినిమా కష్టాలు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మొత్తం పోగొట్టుకున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, దేవుడి మీద నీకు ఇంకా భయభక్తులు ఉన్నాయి, మర్యాద ఉంది. ఆ దేవుణ్ణి తిట్టేసి చచ్చిపో, నీకు అంతకంటే ఏం లేదు అని ఈవిడ బ్రహ్మాండమైన సలహాలు. పక్కలో పళ్ళాం. పౌలు గారికి ముళ్ళు ఉంది, ఆయనకు ఒక ముళ్ళు ఉంది, అది శరీర బలహీనత. ఆయన్ని పదే పదే బాధ పెడుతూ ఉండేది. కొంతమంది భార్యలు పక్కలో బల్యంలాగే ఉంటారు, ముళ్ళులాగా ఉంటారు, శోధిస్తూ ఉంటారు, తప్పు చేయమని చెప్తూ ఉంటారు. కాళ్ళకు నమస్కారం చెయ్యి, రాళ్ళని రొట్టెలుగా చేసుకో, పైనుండి దూకేయి, శోధిస్తూ ఉంటారు. రకరకాల శోధనలు. భర్తలు కూడా అలాగా భార్యలను శోధిస్తారేమో తెలియదు. ఏదో ఏంటి పాస్టర్ గారు భర్తల పక్షపాతి అనుకుంటారు, తప్పు. భర్తలు కూడా ఇంకొక రివర్స్లో వేరే రైట్లో చేస్తారేమో. మరి శోధనలు, శ్రమలు ఎదురైనప్పుడు దేవుణ్ణి తిట్టేసి చచ్చిపోవాలా అన్నంతగా ఉన్నాయి ఈయన కష్టాలు. అష్ట కష్టాలను మించినటువంటి కష్టాలు. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ ఇలా ఉంటాయి, 11, 12, 13 అని. అలాగా ఇంకో 10 చేర్చాలేమో, 8 + 10 అష్ట కష్టాలు అంటే 8. ఈయన అనుభవం చూస్తుంటే ఇంకో 10 చేర్చాలి, వెరైటీలు అన్నీ వేరే వేరే ఉన్నాయంటే ఉన్నది. ఎన్ని చేస్తూ ఉన్నా కూడా ఈయన మనస్తత్వం ఎలాంటిది? అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చి ఉన్నది. ఎందు విషయంలో, దేంట్లో అతిశయపడతాడంటే ఈ పాటు, ఈ శ్రమలు, ఈ కష్టాల విషయమే నాకు ఎంతో సంతోషం. ఎంత కష్టపడితే నాకు అంత సంతోషం అనిపిస్తుంది. ఏమో మనం అలా చెప్పగలమా?
ఉం? మనం చెప్పుకోవాలిగా, చెప్పండి. ఇన్ని కష్టపడుతూ ఆయన ఉంటే యేసుప్రభు వారికి మొరపెట్టుకుంటే, అయ్యా తట్టుకోలేకపోతున్నాను, అసలు భౌతికంగా ఈ శరీరంలో ఉన్నందుకే నాకు చాలా కష్టంగా ఉంది. ఏది ఈ కష్టాలు వచ్చినందుకు కాదు, నీతో స్నేహం చేయడానికి ఈ శరీరం అడ్డొస్తుంది నాకు. నువ్వు ఆత్మీయుడవు, ఆత్మీయమైనటువంటి దేశంలోకి నేను కూడా వచ్చేయాలనుకుంటున్నాను. నువ్వేమో నా ఆత్మను ఈ శరీరంలో బంధించేశావు. దీని నుండి ఎప్పుడు విడుదల పొందుతానా అని, నేను ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా మట్టుకైతే చావైతే లాభము, బ్రతుకుటే క్రీస్తే. బతుకుతున్నానంటే ఈ క్రీస్తు పేరు చెప్పి బతుకుతున్నాను, ఇంకోటి కోసం బతకటం లేదు. కొంతమంది తినటం కోసం బతుకుతారు అన్నట్టుగా తింటానే ఉంటారు. బ్రతకటం కోసం తినడం కాదు కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ రకంగా ఈ శ్రమల పాలైనటువంటి ఈయన శ్రమల నుండి తప్పించుకోవడానికి ఆ మాట అనలేదు. శ్రమలు అనుభవిస్తూ అనేటువంటి మాట ఏమిటంటే, నేను అతిశయిస్తూ ఉన్నాను ఈ శ్రమలు బట్టి అని చక్కగా చెప్పినటువంటి మాట చూడండి. ఒకసారి చదవండి. రోమా 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చెబుతాడు. చదవండి. చివరి మాట ఏం చదువుకున్నాం? నాలుగవ వచనం 3వ వచనం మనకు తెలుగు బైబిల్లో కలిపేసి ఉంటాయి. ఆ రెండిట్లో శ్రమలయందును అతిశయపడుదుము అనే మాట రోమా 5:4గా అనుకోవచ్చు మన తెలుగు బైబిల్లో అయితే. శ్రమలయందును అతిశయపడుదుము. నాకు కార్లు ఉన్నాయని అతిశయం, సంతోషం. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని అతిశయము, సంతోషం. నాకు ఇన్ని ఎకరాల పొలం ఉన్నదని అతిశయము. నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని, ఫ్యాక్టరీలు ఉన్నాయని అతిశయము. ఇక్కడ రోమీయులకు రాస్తూ పౌలు ఏమంటున్నాడు? శ్రమలయందును అతిశయపడుదుము. ఇదే మెంటాలిటీ శిష్యులకు అందరికీ ఉంది. ప్రథముడైనటువంటి శిష్యుల్లో ముఖ్యుడైనటువంటి పేతురు చెప్పిన మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటను ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలో ఎవడన్నా సంతోషిస్తాడా? క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. వేదాంతపరమైనటువంటి ప్రసంగాలు వినాలి. పెట్టకథల ప్రసంగాలకు అలవాటు పడతారు ఒక్కొక్కసారి. ఆత్మీయమైనటువంటి సత్యాలను గ్రహించి మనసులో పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, 150 కీర్తనలను ఏదో కీర్తన తీసుకొని 23వ దావీదు కీర్తన అని చెప్తారు, బాగానే ఉంది. 23వ అధ్యాయం అని చెప్పకూడదు, అది కీర్తన. కాబట్టి పట్టింపుతో ప్రతిదీ కూడా మనం శ్రద్ధ కలిగి దేవునికి సమీపస్తులుగా జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే we are the co-creators.
దేవుడితో సహా సృష్టికర్తలముగా ఉన్నాము. ఇది క్రైస్తవ వేదాంతం. దేవుడు మట్టుకే సృష్టికర్త కాదు. క్రైస్తవుడన్న ప్రతివాడు కూడా దేవునితో సహా కూడా ఉన్నటువంటి సృష్టికర్త. యేసు మట్టుకే సిలువ మీద గాయాలు పొందాడు, వదిలేసాం, అయిపోయింది. ఇంకా మనం శ్రమలు పడవలసిన పని లేదు, గాయాలు పొందవలసినటువంటి పని లేదు అన్నట్టుగా ఉంటాయి మన ఆలోచనలు. తప్పు. యేసుక్రీస్తు ఎలాగ శ్రమ పడ్డాడో మనం కూడా అలా శ్రమపడాలి. శ్రమలో పాలివారమై ఉండాలి, పాలు పంపులు పొందాలి. అందుకే పాటలు చాలా లోతైనటువంటి అర్థాలతో ఆలోచనలతో రాస్తూ ఉంటాను నేను. వినేటువంటి వారు, పాడేటువంటి వారు దాని విలువను గుర్తించుకోవాలి. గాయాలు నీ సొంతమే అంటే నీ 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 గాయాలే. నీ పాటలు నువ్వు పడ్డావు, చచ్చిపోయావు, మాకు రక్షణ వచ్చేసింది కాదు. గాయాలు నా స్వాస్థ్యమే. నువ్వు నాకు ఆస్తిగా ఇచ్చావు తండ్రి, నీ మటుకు నువ్వు చచ్చిపోయావు, నీ గాయాలు నువ్వు పొందావని మొదలు పెడతాం. చివరిలో మాత్రం ముగింపులో మళ్ళీ అది రిపీట్ చేయను, పల్లవి మాటలు మార్చేసి పాడతాను. గాయాలు నా స్వాస్థ్యమే, 5 గాయాలు నా స్వాస్థ్యమే, గాయాల మహనీయుడా, నీ గాయాలే వేదములయ్యా. అది ఆ మాటతో ముగుస్తుంది. పల్లవిలో ఈ మాటలు ఉండవు, వేరే మాటలు ఉంటాయి. కాబట్టి ఆయన శిలువ మీద చచ్చిపోయాడు, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి చచ్చిపోయాడు, హ్యాపీ. మనకేమో చక్కగా నిమ్మక నీరెత్తినట్లుగా కొండ నిండా నీళ్ళు ఉంటే కదలకుండా ఉంటుంది కదా, చక్కగా కదలని కొండలా నిండు కొండలాగా హ్యాపీగా ఉంటాం. కాదు, శ్రమ పడాలి. నువ్వు శ్రమలో ఏందో అతిశయించాలి నువ్వు. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. శ్రమ, పరిశ్రమ కావాలి మనకి. ఫ్యాక్టరీల్లో ఆ పనులు ఈ పనులు ఎలా చేస్తారు? నువ్వు దేవుడి పేరు చెప్పుకుంటే క్రైస్తవుడు అని పిలిపించుకోవాలని నువ్వు ఇష్టపడితే, నువ్వు క్రైస్తవుడని పిలువబడాలని నిజంగా చెప్పుకోవాలనుకుంటే శ్రమపడాలి. మనం శ్రమపడాలి, శ్రమను ఎదుర్కోవాలి. దేన్ని ఎదుర్కొంటామో? ఇలా ఎదుర్కోకపోతే ఉగ్రతను ఎదుర్కొంటాము. బాప్తిస్మం ఇచ్చే యోహాను సర్ప సంతానం అని పిలుస్తాడు మనలను. విశ్వాసులు కాదు మీరు, అబ్రహాం సంతానము కాదు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మీ విశ్వాసం ఏంటి, ఏముంది, మీ ప్రవర్తనలో చూపిస్తున్నారా? లేదు అన్నట్లుగా ఒకవేళ మనం ఉంటే చాలా ప్రమాదం కదా. మనము ఉగ్రతను ఎదుర్కొంటున్నామా మన అవివేకముతో? కాదు సుమా, వివేకము కలిగినటువంటి వారముగా శ్రమలను ఎదుర్కోవాలి, శ్రమలను ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. దాని నుండి తప్పించుకు పారిపోవాలని అనుకోకండి. చూడండి ఒకసారి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో 16:33 చూడండి. 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. యేసుప్రభు వారు తన చుట్టూ చేరినటువంటి వారితో చెబుతున్నటువంటి, శిష్యులతో చెబుతున్నటువంటి మాట. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. అది మీకు ఉగ్రత కావాలా, శ్రమ కావాలా? ఉగ్రత వద్దు అనుకుంటే శ్రమ తీసుకోవాలి కదా. రెండే ఆప్షన్స్. ఉగ్రత తీసుకుంటే సర్ప సంతానమా, మీకు రక్షణ లేదు, సైతాను పార్టీ మీరు కాదు.
క్రీస్తు శిష్యులము అని అనిపించుకుంటున్నాము అని అంటే శ్రమను ఆహ్వానిస్తూ ఉన్నాము, శ్రమను ఆస్వాదిస్తూ ఉన్నాము, శ్రమలో జీవిస్తూ ఉన్నాము అన్నట్లుగా ఉండాలి. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్పి ఇంకా బ్రహ్మాండమైన మాట మాట్లాడతాడు. ఏమిటది? నేను లోకమును జయించి ఉన్నాను. ఎవడు చెప్తాడు ఈ మాట? 32 సంవత్సరాలు 33 సంవత్సరాలకి అలెగ్జాండర్ చచ్చిపోయాడు. రవి అస్తమించని రోమా సామ్రాజ్యమునకు అధినేత అని అనిపించుకున్నాడు. ఎంతకాలము ఈ లోకాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. సగం కంటే ఎక్కువ భూమి మీద, అంటే ఇటువైపు సూర్యుడు ఉన్నాడు అని అంటే అటువైపు చీకటి ఉంటుంది. అమెరికాలో ఇప్పుడు రాత్రి 1 గంట అనమాట, వాళ్ళకి ఫుల్ చీకటి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా సూర్యుడు అస్తమించినట్టుగా కనబడకూడదు. అంటే సగం కంటే భూమిని ఆక్రమించేస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడికి వెళ్ళినా కూడా సూర్యుడు కనబడుతూ ఉంటాడు అనమాట. అంటే ఎక్కువ భాగాన్ని, సగం కంటే ఎక్కువ భాగాన్ని జయించగలిగాడు. రవి అస్తమించని ఏ చోటుకు వెళ్ళినా చూపించేయవచ్చు. అమెరికాకి వెళ్ళి సూర్యుడిని చూపించలేము ఇప్పుడు, అది దాని అర్థం. కాబట్టి రవి అస్తమించని ఆ రకంగా కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే నేను లోకాన్ని జయించాను. మీరు అనుకుంటున్న లోకం యుద్ధాలతో, గుర్రపు రథాలతో, అశ్వాలతో, గుర్రాలతో, వీటితో కాదు, శ్రమలతో జయించాలి. అటువంటి విజయము మనం అందరం కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను చేయలేను అంటే పౌలు భక్తుడే, అయ్యా చాలు ఇక ఎంతకాలం అని అడిగితే నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. దేవుడి యొక్క శక్తి పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే మనం శ్రమల పాలవ్వాలి. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడికి నా మీద దయలేదు అన్నట్లుగా మన కష్టాలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మహాభక్తునితో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? నా కృప నీకు చాలు. అష్ట కష్టాలు, 18 కష్టాలు, 118 కష్టాలు ఉన్నప్పటికీ నా కృప నీకు తోడుగా ఉంటుంది. నేను నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డాను. నా కష్టాలలో మరి నువ్వు పాలు పొందాలి. ఇంకా బ్రహ్మాండమైన మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక, పౌలు కొలసీకులు రాస్తూ చెప్పినటువంటి మాట 1వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకును క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు. ఇందాక పాటలో నేను చెప్పాను చూసారా, గాయాలు నీ సొంతమైన వదిలేస్తే కుదరదు, నేను కూడా గాయపడాలి అన్నట్లుగా ఉండాలి మన మనస్తత్వము. ఇక్కడ పౌలు కొలసీలకు చెప్తూ క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని, అంటే యేసు ప్రభు వారు కూడా పూర్తిగా కష్టపడలేదు, కొన్ని కష్టాలు మిగిలి చేశాడు. పూర్తి కష్టము 100% కష్టం అంటే ఇది అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు పూర్తిగా కష్టపడలేదు, మన కోసం కొన్ని వదిలేసాడు. ధాన్యం కోస్తారు పంట పండిన తర్వాత, వరి ధాన్యం కానీ గోధుమలు కానీ కోస్తారు. కోసినవన్నీ కూడా కట్టలు కట్టుకొని ఓ చోటకి తీసుకెళ్ళిపోతారు. కొన్ని అక్కడ రాలిపోతాయి, అదే పనిగా కొన్ని వదులుతారు. అది కాదు, మొత్తం అంతా తీసుకెళ్ళామనుకున్నప్పుడు శుభ్రంగా తీసినట్టు. కానీ కోత కోసినప్పుడు ఏమవుతుంది? కొన్ని ఉండిపోతాయి అక్కడ. అన్నీ తీసుకెళ్ళిపోయామని మాట చెప్పగలమా? ధాన్యం అంతా తీసుకెళ్ళిపోయామని చెప్పగలమా? అవన్నీ ఏరుకుంటే అదొక బస్తా తయారవుతుంది ధాన్యం.
పడిపోయినటువంటి ఆ వెన్నులు ఇవన్నీ కూడా. ఈ రకంగా క్రీస్తు ప్రభువారు శ్రమించాడు, శ్రమపడ్డాడు. దానికి 100% తీసుకురావాలంటే నువ్వు నేను తీసుకురావాలి, అది దానికి అర్థం. అందుకనే నేను చెప్పాను ఇందాక, ఏమంటుంది, వేదాంతపరంగా మనం ఎవరమే, దేవుడు మాత్రమే సృష్టికర్త కాదు, మనముకు తోటి సృష్టికర్తలము, క్రియేటర్స్. కనుక ఇక్కడ ఈ కొలసీ పత్రికలో చదువుకున్నటువంటి మాటలో ఏముంటుంది, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మనం ఇలాంటి మాటలు మాట్లాడగలమా? అసలు ఇలాంటి ఆలోచనలు వస్తాయా మనకి? కాబట్టి ఇంత విశేషమైనటువంటి బాధ్యత మనకున్నది. దానికి తగ్గట్లుగా మనం జీవించాలి. దేవుడితో పాటు మనం కూడా సృష్టికర్తలము. ఆయన సృష్టించేశాడు, లేకపోతే యేసుక్రీస్తు మన కోసం శిలువ మీద చచ్చిపోయాడు, గాయాలు పడ్డాడు, శ్రమ పడ్డాడు, బాగుంది కాదు. కొంత శ్రమ నీ కోసం పరిగె వదిలినట్లుగా వదిలేశాడు. అది నీ బాధ్యత, మన బాధ్యత. మనం శ్రమపడాలి, అదే ధన్యకరమైనటువంటిది. ఆ రకంగా అయితేనే మనము వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలము. 40 సంవత్సరాలు శ్రమ ఏదో సరదాగా ప్రయాణం చేసినట్టు కాదుగా. మనం ప్రయాణాలు అంటే సరదాగా ఉంటాయి మనకి, చక్కగా. పూర్వదినాల ప్రయాణాలు ఎంత కష్టం, ఎంత నష్టం, భయంకరంగా ఉండేవి. మరి అటువంటిది 40 సంవత్సరాల పాటు ప్రయాణం అంటే ఎంత శ్రమ. విశ్వాసీ జీవితము శ్రమతో నిండినటువంటిది, పరిశ్రమతో నిండినటువంటిది. పరిశ్రమించాలి, ఫలితాలని అందుకోవాలి. ఫలితం ఏమిటి? వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తాము. 40 సంవత్సరాల తర్వాత ఫలితం ఏమిటి? వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తాము. మనము కూడా క్రైస్తవులముగా శ్రమలను ఎదుర్కొంటూ, శ్రమలను ఆస్వాదిస్తూ వాగ్దాన దేశంలోనికి, పైనున్నటువంటి లోకానికి, ఆత్మీయమైనటువంటి లోకానికి మనము వెళ్ళేలాగున అప్పటిదాకా ఇక్కడ మనము శ్రమించాలి, పరిశ్రమించాలి, పాటుపడాలి. క్రీస్తు శ్రమల్లో మనవంతు శ్రమను కూడా జోడించాలి. అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రణాళికలో పరిపూర్ణమైనటువంటి శ్రమగా నిరూపితమవుతుంది. ఆ విధంగా దేవుడు మనలను తీర్చిదిద్ది శ్రమలను ఆయన కృప మనకు చాలును గనుక మనం ఏమాత్రము భయపడక బెదరక ధైర్యము తెచ్చుకొనుడి అని యోహాను సువార్తలో చెప్పినట్లుగా, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి. యెహోషువ, కాలేబు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళని జయించాలి, అక్కడ ఉన్న వాళ్ళని లోపరుచుకోవాలి. ఆ విధమైనటువంటి ఆలోచనతో, ఆత్మీయమైనటువంటి అవగాహనతో మేలైనటువంటి క్రైస్తవ విశ్వాస యాత్రను మనమందరము కొనసాగించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును.